పెట్టుబడులంటే తెలంగాణే, అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాలి, పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రానికి పేరు, దావోస్లో మరిన్ని కంపెనీలను ఆకర్షించాలి. పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నిరుటి దావోస్ ఒప్పందాల కార్యరూపంపై సంతృప్తి చెందిందట. మొత్తానికి మొన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దావోస్ పర్యటనకు వెళ్ళడం జరిగింది. పెట్టుబడులను ఆకర్షించాలి, తెలంగాణకి తీసుకురావాలన్నటువంటి ధోరణితోటి దాంట్లో భాగంగా 18 కంపెనీలతో ఏమో ఒప్పందం చేసుకుంటే 17 కంపెనీలు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినాయి అనేది తెలుస్తూ ఉంది. దాంట్లో ఆయన సంతృప్తికరంగానే ఉన్నాడట. ఇంకిన్ని మనం ఒప్పందాలు చేసుకోవాలి దావోస్లో అని చెప్పేసి ఇంకా ఆయనే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం ఒకసారి. పెట్టుబడులు అంటేనే తెలంగాణ అనేలా ఉండాలి, అందుకు తగ్గట్టుగా మన ప్రణాళికలను రూపొందించాలి. పెట్టుబడులను గమ్యస్థానం ఇప్పటికే దేశంలో అందరి దృష్టిని తెలంగాణ ఆకర్షిస్తుంది. విదేశీ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉంది. దావోస్ పర్యటన సందర్భంగా ప్రపంచ ఆర్థిక సదస్సు WEFలో మరిన్ని కంపెనీలను ఆకర్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నెల 20 నుంచి దావోస్లో జరగనున్న WEFకు ఆయన వెళ్లనున్నారు. అంతకంటే ముందు సింగపూర్లోని పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో గత ఏడాది దావోస్లో జరిగిన WEFలో కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటి పురోగతిపై సోమవారం తన నివాసంలో మంత్రి శ్రీధర్ బాబు ఇతర అధికారులతో సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, TGIIC MD విష్ణువర్ధన్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత ఏడాది దావోస్ ఒప్పందాల మేరకు ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి, ఎన్ని ప్రారంభమయ్యాయి అనే వివరాలు సీఎం రేవంత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాజెక్టుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలో జరిగిన అభివృద్ధి పనులు తెలంగాణలో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉండబోతా ఉన్నాయన్నటువంటి ఆయన ఆ వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో కూడా చాలా దీనిపైన అనేక రకాలుగా అపోహలు రావడం జరిగింది. దావోస్ పర్యటనలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ సోదరుల కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారన్నటువంటి కూడా రకరకాలైనటువంటి అవి ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఇక తొలి ఏడాదిలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఒక్కసారి చూద్దాం. తొలి ఏడాదిలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. గత ఏడాది దావోస్ WEFలో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అధికారులు సీఎంకు ఆయా ప్రాజెక్టుల పురోగతిపై వివరణ ఇచ్చారు. 14 ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయని తెలిపారు. దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయని, వాటిలో 12 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని వివరించారు. 10 ప్రాజెక్టులు వివిధ దశల్లో వేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. 7 ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉన్నాయని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబుతో ఆయా కంపెనీల వారీగా పురోగతిని సీఎం చర్చించారు. విదేశాల్లో సుడిగాలి పర్యటనలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు దావోస్లో పర్యటించనున్నారు. ఆయన వెంట మంత్రి శ్రీధర్ బాబు ఉంటారు. సింగపూర్లో స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందాలు చేసుకుంటారు. దీంతో పాటు పలు సంస్థలతో పెట్టుబడులపై సంప్రదింపులు జరుపుతారు. దావోస్లో జరగనున్న WEF సందర్భంగా ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలను రూపొందించినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలన్నటువంటి ధోరణితోటి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. గతంలో 14 కంపెనీలతోటి 18 ప్రాజెక్టులకు ఒప్పందం చేసుకుంటే సుమారుగా 17 ప్రాజెక్టులు కూడా ప్రారంభమైనాయి అన్నటువంటి రిపోర్ట్ని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఇంకొన్ని పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలను తీసుకురావాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నటువంటి ఒక ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు చూస్తే మరి రాష్ట్రంలో నిజంగా పెట్టుబడులు వచ్చినాయా, లేకపోతే కేవలం కాగితాల వరకు మాత్రమే అవి పరిమితం అయిపోయినాయా, దాని ద్వారా ప్రజలకు వచ్చినటువంటి ఉపయోగం ఎంత, రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం ఎంత, దాంట్లో ప్రైవేట్ పరంగా కానీ అలాగే అటు ఏదైతే పరిశ్రమలు కానీ ఇంకా మిగతా సంబంధించిన కంపెనీల పక్కన పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది అన్నటువంటి దానిపైన కూడా మరి చూడాలి. మరి ఇప్పటి వరకైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన ప్రాజెక్టుల విషయంలో కానీ పెట్టుబడుల విషయంలో కానీ ఒక పక్కన మేము రాష్ట్రానికి ఈ విధమైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి రాష్ట్ర సర్కారు వాళ్ళు చెప్తా ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం
దావోస్ పర్యటన మొత్తం అంతా కూడా అంత శుద్ధ అబద్ధమైనటువంటిది. కేవలం ప్రాజెక్టులు లేదు, పాడు లేదు. కేవలం దావోస్ పర్యటనలో తనకు సంబంధించినటువంటి సోదరులు కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి బినామీ కంపెనీలతోటి కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగిందన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినపడుతున్నాయి. చూద్దాం మరి సంవత్సర కాలంలో ఇప్పటికే మరి 14-17 ప్రాజెక్టులను తీసుకుని రావడం జరిగిందనేది చెప్పేసి అయితే చెప్తా ఉన్నాడు. మరొక పక్కన వెళ్ళబోతా ఉన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు సింగపూర్ పర్యటన ఉంటుందట. మళ్ళీ ఇంకో పక్కన ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించినటువంటి సదస్సులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్ళి పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రవాస భారతీయులతోటి ఒక సదస్సును ఏర్పాటు చేయబోతా ఉన్నాడు. దాంట్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి తీసుకురావాలన్నటువంటి ప్రాజెక్టుని ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. చూద్దాం మరి ఆయన యొక్క పర్యటన ఏ విధంగా ఉంటుంది, మరిన్ని కంపెనీలతో ఆయన ఒప్పందం చేసుకుంటాడో లేదనేది కూడా చూడాలి. ఇక